లలితా సహస్రనామార్చనలో ఈ కుండలిని యాక్టివేషన్ గురించి ఉంది. సో, మనం దాన్ని మూలంగా తీసుకొని, ఆ మూలంలో అర్థం ఏంటి? ఆ తర్వాత దాన్ని సైన్స్ బిహైండ్ దానిలో ఏదైతే ఉందో అది ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు నేను ప్రయత్నిస్తాను. ముందుగా శ్రీమాతని అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాం దేహిచ్చి పార్వతి. సో, ఆ మాత అనుగ్రహంతో ఈ కుండలిని యాక్టివేషన్ గురించి తెలుసుకుందాం. సో, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతర్గత విష్ణుగ్రంథి విభేదిని. ఇది ఈ శ్లోకం అనేది మనకు లలితలో ఉంది. దానిలో అర్థాన్ని మనం గ్రహిద్దాం ముందు. మూలాధారైక నిలయ అంటే మూలాధారంలో 4 రెక్కల పద్మమునందు ఉంటుందన్నట్టు అమ్మవారు. అంటే 4 రేకులు గల మూలాధార పద్మమును నిద్రాణావస్థలో కుండలిని శక్తి రూపంలో ఉంటుందన్నట్టు అమ్మవారు. అయితే ఎప్పుడైతే మనం ఈ మూలాధారం నుంచి దాన్ని యాక్టివేట్ చేసామనుకో, అది యాక్టివేట్ చేసినప్పుడు నెక్స్ట్ బ్రహ్మగ్రంథి విభేదిని అని. బ్రహ్మగ్రంథి అంటే మన స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం ఏం చేస్తుంది? క్రియేషన్. మనం ఏదైతే ఇక్కడ బ్రహ్మ చేస్తాడో అదే విధంగా మనం పునరుత్పత్తి అంటే సంతానోత్పత్తి, ఆ తర్వాత ఇప్పుడు ఆర్ట్ కళల రూపంలో కూడా మన క్రియేటివ్‌గా పెయింటింగ్స్ వేయటం, తర్వాత పనులలో కూడా క్రియేటివ్‌గా చేయటం అనేది దట్ ఈస్ ఎ క్రియేషన్ బ్రహ్మగ్రంథి. ఆ బ్రహ్మగ్రంథి ఇది ఎప్పుడైతే మనకు మూలాధారం నుంచి యాక్టివేట్ చేసినప్పుడు ఆ ఎనర్జీ బ్రహ్మగ్రంథి అంటే స్వాదిష్టాన చక్రానికి వస్తుంది. అక్కడి నుంచి ఇంకా పైకెళ్తుందన్నట్టు. సో, ఇక్కడేందంటే మూలాధారం నుండి బయలుదేరి స్వాదిష్టాన సంబంధమైన బ్రహ్మగ్రంథి భేదిస్తున్న కుండలిని శక్తి రూపంలో ఉంటుందన్నట్టు. సో, ఇక్కడేందంటే బుద్ధిని ఆవరించి ఉన్న మాయను తొలగించి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుందంట మనకి. సో, మణిపూర్ అంతర్గతాయ నమః అంటే మణిపూర నెక్స్ట్ ఏంటంటే మనకు బ్రహ్మగిరి తర్వాత నెక్స్ట్ మణిపూర చక్రం. మణిపూర చక్రంలో ఆహ్, ఉంటుందంట. అక్కడి నుంచి బ్రహ్మగ్రంథి క్రాస్ అయిన తర్వాత. అంటే మూలాధార చక్రాన్ని దాటి బ్రహ్మగ్రంథిని భేదించి ఆ అమ్మవారు కుండలిని శక్తి రూపంలో ఇక్కడ ప్రకటితమవుతుంది. సో, తర్వాత అక్కడి నుంచి మనం ఫర్దర్ యాక్టివేట్ చేసినప్పుడు అనాహత చక్రానికెళ్తుంది. అదే దాన్ని అనాహత చక్రాన్ని విష్ణు గ్రంథి అంటారు. విష్ణు గ్రంథి అంటే ఇక్కడ ఫస్ట్ బ్రహ్మ క్రియేటర్ గదా! ఇక విష్ణు ఏందంటే మనని కాపాడుతాడన్నట్టు. సస్టైనర్ అన్నట్టు. మన జీవన ప జీవనానికి సంబంధించిన రక్షణ అనేది ఆయన కల్పిస్తాడన్నట్టు. విష్ణు గ్రంథి. అందుకే ఏమంటారంటే మనకి ఇక్కడ గూడా అనాహత చక్రంలో మనకుండేదేంటి? ఒకటొచ్చేసి లంగ్స్, రెండోది హార్ట్ హృదయం. ఇక్కడ లంగ్స్ ద్వారా మనం శ్వాస పీల్చుతున్నాం. మన ప్రాణాధారానికి ఏదైతే అవసరమో ప్రాణశక్తిని లంగ్స్ ద్వారా తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మన సస్టైనింగ్ కావాల్సిన శక్తి అన్నీ హృదయం ద్వారా బ్లడ్ పంపింగ్ చేసి అదంతా సర్క్యులేట్ అవుతుందంట. ఈ రెండిటిని మన జీవితానికి ఏదైతే మూల కారణమో ఈ రెండిటిని కాపాడడానికే విష్ణు గ్రంథి అన్నారు. ఆ విష్ణు గ్రంథి ఈ అంటే ఫస్ట్ ముందుగా మనకేంది సృష్టి క్రియేషన్ అయిన తర్వాత అక్కడ బ్రహ్మ గ్రంథిని భేదించి అక్కడి నుంచి ఎక్కడికొస్తుంది. తర్వాత జీవాకార భావ విష్ణు గ్రంథి అంటే భేదించి సాధకుడిని స్థూలము వలె సూక్ష్మము కూడా అనిత్యమైన జ్ఞానాన్ని కలిగించినదన్నట్టు. సో, తర్వాత ఏంటంటే ఆజ్ఞా చక్ర అంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని. సో, మనకు అనాహత చక్రం నుంచి నెక్స్ట్ ఎనర్జీ ఎక్కడికెళ్తుంది? విశుద్ధి చక్రానికి. విశుద్ధి చక్రం నుంచి నెక్స్ట్ ఆజ్ఞా చక్రానికి. సహస్రాంబుజారూఢ సుధాసార వర్షిణి. అంటే
విష్ణుగ్రంథి నుంచి ఐ మీన్ ఆ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసి విశుద్ధి నుంచి ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రాన్ని రుద్రగ్రంథి అంటారు. అక్కడి నుంచి నెక్స్ట్ సహస్ర చక్రానికి సహస్ర పద్మాన్ని వరకు వెళ్తుంది అన్నట్టు. సో ఆజ్ఞా చక్రాంత రాళస్థ అంటే మధ్యలోనున్న ఆజ్ఞా చక్రంలో ద్విదళ పద్మ రూపంలో ఉంటుంది అన్నట్టు అమ్మ. సో రుద్రగ్రంథి అని ఎందుకంటారంటే పైన శివతత్వం మనకి మూలమైతే ఏది ఉందో శివతత్వము, తర్వాత ఇక్కడ అమ్మవారు వచ్చేసి పార్వతీదేవి. సో శివశక్తుల కలయికే మీకు ఇక్కడ రుద్రగ్రంథిలో జరుగుతుంది. సో అనాథ చక్రం నుంచి చెందిన రుద్రగ్రంథులను భేదించి తేజరిల్లు ఉంటుందని ఇక్కడ తెలుపుతున్నారు. ఆజ్ఞా చక్రం ముందుగా చెప్పబడినప్పటికీ అనాథ చక్రమునకు దాటియే అక్కడికి వెళ్ళడం సంభవిస్తుందని విష్ణుగ్రంథిని భేదించి జీవభావాన్ని తొలగించిన తర్వాత రుద్రగ్రంథిని భేదించి లయాదులను తొలగిస్తుంది అన్నట్టు. తద్వారా జగన్మాత సాధకుడిని శాస్త్రారంలోని చిదానంద స్థితిలోనికి అంటే లయ స్థితిని సమాధి స్థితిలోకి చేరుతాయన్నట్టు. నిర్వాణ స్థితి అంటే దీన్ని చిదానంద స్థితికి చేర్చినని భావం. సో ఇప్పుడు మనం సహస్రాంబుజారూఢ అంటే బ్రహ్మ రంధ్రానికి దిగువన కల 1000 దళముల పద్మాన్ని ఛేదించి బాసిల్లుందంట. అక్కడ బిందు రూపంలో ఉంటుంది అమ్మవారికి. ఈ కింద 6 చక్రాలకి ఏంటంటే 3 చక్రాలు వచ్చేసి మనకు త్రిభుజాకారంలో ఒక్కొక్క చక్రము అధోముఖంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీచక్రాన్ని చూడండి. ఇక్కడ ఈ 3 స్థితులు ఏదైతున్నాయో మూలాధార, స్వాధిష్టాన, తర్వాత మణిపూర, ఇవన్నీ అధోముఖంగా ఉంటాయి. మిగతా 3 ఊర్ధ్వముఖంగా ఉంటాయి. అంటే అనాథ, విశుద్ధ, తర్వాత ఆ పైన 3 వచ్చేసి ఊర్ధ్వముఖంగా ఉంటాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటంటే సహస్ర స్థితి. సహస్ర పద్మము అంటే సుధాసారాభివర్షిని అంటే సహస్ర పద్మం యొక్క కర్ణిక అంటే బొడ్డు నందంటే అమృతాలను కురిపించినది అన్నట్టు. లలితాంబిక తన భక్తులకు అమృతతత్వమును కలిగించును. సాధకుడు నేను అనే భ్రాంతిని వదిలి పరమాత్మ ఐక్యం నంది జీవన్ముక్తుడగును. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈ 2 మనకి కొండలు అవేకనైనప్పుడు మనకి ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ నుంచి నెక్స్ట్ మీకు శివశక్తుల అనుసంధానం అంటే పైనుంచి వచ్చే పరమాత్మ నుంచి వచ్చే ఎనర్జీ ప్లస్ ఈ ఎనర్జీ 2 అక్కడ కలిసినట్టు. దాన్నే ట్విన్ ఫ్లేమ్స్ అంటారు. ఆ 2 ఎప్పుడైతే కలయిక అవుతుందో అప్పుడు మనం ఇన్ఫినిట్ ఎనర్జీతో కనెక్ట్ చేయబడ్డట్టు. ఇక్కడ ఏంటంటే సహస్రాంబుజారుడాయి అంటే బ్రహ్మరత్నానికి దిగిన 1000 దళాలున్న పద్మాన్ని లో ఉంటుందని. సహస్రదళ పద్మం అంటే సుధాసారాభివర్షిణి అంటే సహస్రదళ పద్మం యొక్క కర్ణిక బొడ్డు నుండి అమృతధారలను కురిపిస్తుంది అన్నట్టు. లలితాంబిక తన భక్తులకు అమృతత్వమును కలిగించును. సాధకుడు నేను అనే భ్రాంతిని వదిలి పరమాత్మతో ఐక్యత నుండి జీవన్ముక్తుడగును. సో ఇక్కడ మనకి లలిత సహస్రనామాల్లో ఈ మూలాల నుంచి నేను ఇప్పుడు చెప్పింది అవి శ్లోకాలు చదివి. తటిల్లత సమరుచి చక్రోపరి సంస్థ మహాశక్తి కుండలిని బిస్తంతు తనియేసి. అంటే తటిల్లత సమరుచి అంటే మెరుపు తీగ రూపమున కాంతితో ఉంటుందంట. పైనుంచి మనకి ఏదైతే ఎనర్జీ వస్తుందో ఈ బిందు రూపం నుంచి మెరుపు తీగలాగా వస్తుంది అన్నట్టు పైనుంచి. షట్చక్రోపరి సంస్థ అంటే 6 చక్రాలను మనం ఎప్పుడైతే దాటి మూలాధార నుంచి ఆజ్ఞా చక్రాలను ఎప్పుడైతే దాటి సహస్ర చక్రంలో బాసిల్లుందన్నట్టు ఎనర్జీ. సో మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాథ, విశుద్ధ చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరి అందు పరిపూర్ణంగా వ్యక్తమగు శ్రీమాతకు నమస్కారం అని చెప్తున్నారు. మహాశక్తి అయినమ అంటే శివశక్తుల సంయోగంలో ఆసక్తిని
చూపిస్తుంది అన్నట్టు. ఆత్మ సంయోగం నందు పరమాత్మ ఆసక్తిని చూసి ఆత్మ వెళ్ళి పరమాత్మతో సాయం. ఒక కుండలిని అనమ మూలాధారం నుండి చుట్టుకున్న సర్పాకారంతో కుండలిని శక్తి తేదరిల్లుతుందని. అక్కడి నుంచి బెస్తంత్ అని ఎస్ఐ అంటే మనకు బెస్తంత్ అంటే తామర సహస్ర పద్మం ఉంది కదా, దానికి కాడ ఏదైతే ఉంటుందో దాన్ని బెస్తంతు అంటారు. తామర తుండులోని ఆ తుండెలంటే మనకు చిన్న సన్నగా దారం లాగా సూక్ష్మ రూపంలో మనకు అమ్మవారు ఉంటుంది అన్నట్టు. భవానీ భావగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అంటే ఆమెని మన శివుడి పత్నిగా భవానిగా కూడా మనం పిలుస్తాం అన్నట్టు. భావనాగమ్య అంటే మనకు ధ్యానించే సాక్షాత్కారం ఇస్తుందంటే మనం ధ్యానం చేసినప్పుడు. భవారణ్య కుటారి అంటే మన సంసారం అరణ్యంలో ఉన్నప్పుడు ఆ సంసారాన్ని మనం దాటేందుకు ఒక గొడ్డలి ఎట్లయితే చెట్లను కట్ చేస్తుందో ఆ విధంగా కట్ చేసి లలితాంబిక తన భక్తులను దుఃఖభూయిష్టమైన సంసారం నుండి తరింపచేస్తుంది అన్నట్టు. భద్రప్రియాయ నమ అంటే మనకు అన్ని శుభాలు కలిగిస్తుంది. భద్రమూర్తి అయిన మంగళకరమైన స్వరూపం గల అమ్మవారు అన్నట్టు. భక్త సౌభాగ్యదాయిని భక్తులను సౌభాగ్యాలు అన్ని ప్రసాదిస్తుంది. భక్త ప్రియ భక్తి వర్ష భయావహ శాంభవి శారదారాధ్య శార్వాణి శర్మదాయిని అంటే భక్తి ప్రియ అంటే భక్తులకు అంటే మన ఆత్మల్ని తన శిష్యులందరినీ కూడా మన ప్రేమతో చూసుకుంటుంది అన్నట్టు. నిష్కలమైన భక్తి ద్వారా మనం ఎప్పుడైతే అమ్మవారిని పిలుస్తామో అప్పుడు ఆమె పలుకుతుంది. అమ్మ అని పిలిచినప్పుడు మీరు ఎప్పుడైతే తనకి శరణాగతి పొంది తపనతో పిలిచినప్పుడు మీకు ఆ భావన కలిగిస్తుంది, మీలో అనుభూతిని కలిగిస్తుంది. సో మనకి ఈ 7 చక్రాలు 7 కలర్లో మూలాధారం నుంచి ఇక్కడ సహస్రారం వరకు ఉంటాయన్నట్టు. దానికి కావాల్సిన మనకి ఆకుప్రియ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వచ్చేసి మూలాధారము ఇక్కడ ఈ ఏరియాలో, తర్వాత ఇది సహస్రారం, ఐఎమ్ సారీ, ఇది స్వాదిష్టానము. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేసి అనాథ, ఇది వచ్చేసి విశుద్ధ. చెయ్యి కొంచెం పైకి పెట్టండి సార్, కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇది మూలాధారం ఈ పాయింట్. ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు స్వాదిష్టానం. తర్వాత ఇక్కడ మీకు అనాహత, ఇక్కడ వచ్చేసి మీకు ఈ విశుద్ధ, నెక్స్ట్ ఇది మణిపుర. సో అలా ఒక్కొక్క పాయింట్లో దాని పర్టికులర్ చక్రాన్ని యాక్టివేట్ చేసేందుకు మనకు ఉన్నాయి. తర్వాత వీటిని కూడా 7 రకాల వర్ణాలు ఏదైతే ఉన్నాయో 7 రకాల పుష్పాలతో కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి చక్రానికి కూడా మూలమంత్రాలు ఉంటాయి. ఆ మూలమంత్రాల ద్వారా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి చక్రానికి కూడా అధిదేవతలు ఉన్నారు. సో అధిదేవతలు తర్వాత ఇవన్నీ ఇలా పింగళ నాడులు ఎప్పుడైతే మనకు శివశక్తులు అంటారు, అంటే మీకు సూర్యుడు చంద్రుడు ఇలా పింగళ నాడులు ఆ రెండు అంటే పురుష స్త్రీ తత్వాలు రెండు ఈక్వేట్ అయినప్పుడు సుషుమ్న ద్వారా ఎనర్జీ యాక్టివేట్ అయ్యి పైకి సహస్రాలలో కలుస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఈ చక్రాస్, దాని ఫ్లవర్స్, ఆ తర్వాత అధిదేవతలు ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి. ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నాను, లమ్ అనేది బీజాక్షరము.
సో ఇప్పుడు ఫస్ట్ మనం మూలాధార చక్రాన్ని కరెక్ట్ చేద్దాం ఇందులో డీటెయిల్గా. మూలాధార అంబుజారూఢ పంచవక్త్రం స్త్రీ సంస్థ అంకుశాది ప్రహరణ వరదాది నిషేధిత. ఇది దీంట్లో మూలంలో ఉన్నది ఏంటంటే మూలాధార అంబుజారుడు అంటే మూలాధారం అనే చతుర్దళ పద్మంలో సాకిని దేవత రూపంలో ఉంటుందని మనకు లలితలో చెప్తున్నారు. పంచవక్తాయనం అంటే అమ్మవారికి ఏ రూపంలో ఉంటుందంటే 5 ముఖాలతో ఉంటుంది. ఓం అస్థి సంస్థాయ నమ అంటే అస్థి అంటే మనకి ఎముకలు అంటే మనకి ఈ కంకాలం ఏదైతే ఉంటుందో దానికి ఆమె అధిదేవత. అంటే మన బోన్స్ ఏదైతే ఉన్నాయి టోటల్లీ ఆమె దానికి అధిదేవత. అంకుశాది ప్రహరణ ఆదాయ నమ అంటే అంకుశం మొదలైన ఆయుధాలు 4 చేతులతో ధరించి ఉంటుంది. వరదాది నిషేధితాయ నమ అంటే వరద మొదలైన 4 శక్తులచే అంటే 4 దళాల పద్మం కదా, ఆ ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవతగా రూపంలో ఉంటూ ఆమెని ఆ సాకిని దేవతని వీళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నట్టు. ఆ అమ్మవారికి మనం ఏం చేస్తున్నాం, ముదైదన శక్త చిత్త సాకిన్యాంబ స్వరూపిణి ఆజ్ఞా చక్ర అది అంటే మనం ఏం చేస్తున్నాం, ముదైదన శక్త చిత్ర అంటే పెసరపప్పుని నానబెట్టి ఆమెకి ప్రీతిగా అంటే ప్రసాదంగా ఇస్తాం అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ మూలాధారానికి చక్రంలో ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, ఆ తర్వాత ఈ కాన్స్టిపేషన్ అంటే మోషన్స్ ప్రాపర్గా రాకపోవటము, ఇలాంటివి జరుగుతాయి కదా. ఆ మోషన్స్ సరిగా రానప్పుడు ఏమవుతుంది, మనకు లోన గ్యాస్ ఫామ్ అయ్యి ఇంకా నొప్పులు అనేది ఎక్కువగా జరుగుతాయి. సో దానికి మనకి ఈజీగా మోషన్స్ కావాలంటే ఈ పెసరపప్పు అన్నం ఉంది కదా, ఆమెకు ప్రసాదంగా ఇచ్చి మనం తింటున్నాం. దానివల్ల ఆ పెసరపప్పు తింటున్నప్పుడు మనకేంటంటే మోషన్స్ ఫ్రీగా అవుతాయి ఇబ్బంది లేకుండా. సో ఇంత సైన్స్ ఉంది మనకు దాంట్లో. ప్రసాదం ఎందుకు ఇస్తాము ఆమెకి అంటే మనం మామూలుగా చదువుకుంటూ పోతాం కానీ దాన్ని మనకు అర్థం తెలియదు. కానీ ఈ అర్థం అయితే ఎప్పుడైతే తెలుస్తుందో దీంట్లో ఎంత సైన్స్ ఉందని మనకు అర్థమవుతుంది. శాకిన్యాంబ స్వరూపిణి అంటే మూలాధార చక్రంలో శాకిని యోగిని రూపంలో నెలకొని ఉన్నది అన్నట్టు. అమ్మ అనేది బీజాక్షరం, 4 దళాల పద్మము, ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి అధ్యయత వచ్చేసి వినాయకుడు. సో ఇక్కడ మనం మూలాధార చక్ర యొక్క ఫిజికల్ ఐడెంటిటీ పర్పస్ ఏంటంటే మన గుర్తింపు, ఫిజికల్ ఐడెంటిటీ. తర్వాత మన బ్రతుకు తెరువు అన్నట్టు. మూలాధార అనేది ఫౌండేషన్, ఫ్యూచర్ అన్ని మూలాధార కాబట్టి. ఇది ఈ చక్రం ఎక్కడ ఉందంటే లొకేషన్ మనకు యానస్ అంటే గుయ్యము, తర్వాత జెనిటల్ ఆర్గన్స్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. మనకు వెన్నెముక తీసుకుంటే చివరికి త్రిభుజాకారంలో అధోముఖంగా ఒక ఎముక ఉంటుంది, దాన్ని కాక్సీ అంటాం మనం. ఆ కాక్సీ కింద ఈ మూలాధార చక్రం అనేది ఉంటుంది. దీన్ని ఏంటంటే మనకు ఎర్త్ భూమి వచ్చేసి దానికి ఎలిమెంట్ అంటే మన ఎగ్జిస్టెన్స్ కి ఫౌండేషన్ గా ఫిజికల్ రియాలిటీకి ప్రతిరూపం ఇది. మన బ్రతుకు తెరువు అనేది మూలాధార చక్రం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకు మూలాధార సమస్యలు ఉన్నప్పుడు మనం గ్రౌండింగ్ కావాలి అంటే మన భూమితో అనుసంధానం చెందినప్పుడు ఆ సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు మనకు ఆరోగ్యం ఒకటి బాగుంటుంది. తర్వాత ప్రాస్పరిటీ అంటే మనకు సంబంధించిన అన్ని రకాల డబ్బు, ఐశ్వర్యం, సంపద, తర్వాత మనకు భద్రత, మన ఎగ్జిస్టెన్స్ అంటే మన ప్రెజెన్స్, ఇలాంటివన్నీ కలుగుతాయి అన్నట్టు. మనకు దీనివల్ల ప్రాబ్లమ్స్ అవసరాలు ఏంటంటే ఫిజికల్ నీడ్స్, మన భౌతిక అవసరాలన్నీ మూలాధార చక్రం ద్వారా కలుగుతాయి.
మన హఠ యోగా అంటే మామూలు యోగా ద్వారా మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీనికి మూలాధార కర్మ జ్ఞానేంద్రియం ఏంటంటే ముక్కు. ముక్కు ఏంటంటే మనకు గంధం అంటే మన వాసన శక్తిని కలిగించేది. దానికి ఈ భూమికి ప్రతిరూపం ఏంటంటే గంధం అంటారు, వాసన అంటారు. అదే దానివల్ల ఈ ముక్కు ద్వారా మనం దీన్ని సెన్సస్ చేస్తూ ఉంటాం. ఈ మూలాధార చక్రం యాక్టివ్గా ఉన్నప్పుడు బోర్లా పడుకుంటాడు మనిషి 10 to 12 అవర్స్. దీనికి అడర్నల్ గ్లాండ్స్ అంటే మనకు లోపలైతే శుద్ధి కలిగిస్తాయో అడర్నల్ గ్లాండ్స్ దీనికి ముఖ్యం అన్నట్టు. ఈ స్పైన్, వెన్నెముక, బోన్స్, టీత్, నెయిల్స్, తర్వాత సెల్ మల్టిప్లికేషన్ అంటే స్టెమ్ సెల్, మొత్తం మన స్కెల్టన్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ మూలాధారానికి ప్రతిరూపం. లొకేషన్ వచ్చేసి యానస్ జెనెటికల్ ఆర్గన్స్ మధ్యలో ఉంటుంది. ఎలిఫెంట్ ఏనుగు వచ్చేసి దీన్ని మనం ప్రతిరూపంగా పిలుస్తాం. ఇది కనుక ఫిజికల్ డిస్ఫంక్షన్ అయినప్పుడు ఆర్థరైటిస్ అంటే ఎముకల నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆల్సో ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ మనకు కలుగుతాయి అన్నట్టు. తర్వాత మలబద్ధకము, తర్వాత రక్తహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎమోషనల్ డిస్ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందంటే మనకు ఆలోచన రహిత అంటే బద్ధకంగా ఉంటారు కొందరు. అంటే వాళ్ళకి ఏ విధంగా అంటే మనం ఒక పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళ ఆలోచనలు స్టేబుల్గా ఉండవు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఇది మనం నేర్చుకోవాల్సిందంటే మనంతట మనం మన కాళ్ళ మీద నిలబడటం అనేది మూలాధారాన్ని బట్టి ఉంటుంది. సో మన ఫిజికల్ హెల్త్, ఫిట్నెస్, తర్వాత స్టెబిలిటీ, భద్రత, స్థిరతత్వం, భద్రత ఇవన్నీ మూలాధార చక్రం యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రాపర్గా పనిచేసినప్పుడు. అదే కనుక అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, వాళ్ళ మీద వాళ్ళలో భయాలు ఉంటాయి. తర్వాత అన్డిజరబిలిటీ అంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతారు. వాళ్ళని సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. ఆ సూసైడల్ టెండెన్సీస్ ఉండటం వల్ల వాళ్ళు అన్కాన్షియస్గా వాళ్ళు చేసే పనులు వాళ్ళకి అర్థం కాకుండా ఎప్పుడు కూడా ఎప్పుడు చనిపోదా అన్నట్టుగా ఉంటారు మూలాధార కనుక ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. ఇది వాళ్ళ పేరెంట్స్ పైన, క్రియేటర్ పైన వాళ్ళు బ్లేమ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చేసే తప్పుడు పనులకి, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్కి మూలం తల్లిదండ్రులు అనేది వాళ్ళు చెప్తుంటారు. ఎక్కువ పిచ్చి వాళ్ళగా ప్రవర్తిస్తారు అన్నట్టు. వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా హెల్ప్లెస్నెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా ఎందుకు వాళ్ళు వాళ్ళ ద్వారా అంటే వాళ్ళంతా వాళ్ళు సంపాదించలేరు, హోప్లెస్గా ఉంటారు అన్నట్టు. దీనికి ఏంటంటే మనకు అబండెన్స్ అంటే మనకి సమృద్ధి కోసం మనం ప్రయత్నించాలి. ఎప్పుడు ఉంటుందంటే శరణాగతి, తర్వాత సాక్రిఫైస్ అంటే మనం ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తూ ఇష్టపడి పని చేయటం ఇలాంటివి ఉన్నప్పుడు మనకు పాజిటివ్నెస్ అంటే ఇండికేట్ చేస్తుంది. ఎక్కువగా యాక్టివ్ అయింది అనుకోండి, ఓవర్లీ మెటీరియలిస్ట్గా ఉంటారు. అది బ్లాక్ ఎమోషనల్లీ బ్లాక్ అయినప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. అంటే వాళ్ళంత వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు. సో దీన్ని కనుక మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే మనం ఎర్త్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన భూమితో అనుసంధానం చెందాలి. అందుకే మన పూర్వీకులు అంటే సపోజ్ 2, 3 తరాల ముందు తీసుకుంటే అప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్లాట్ స్ట్రక్చర్ ఇల్లు కాకుండా మనకు పిరమిడ్ స్ట్రక్చర్ హౌసెస్ ఉండేది. పెంకుటిల్లు కానీ, గడ్డితో కప్పినవి కానీ, అలాంటి ఇల్లులో ఉన్నప్పుడు మనకు నేల మీద ఈ బండలు లేకుండా మట్టితో
గట్టి మట్టితో దిమ్మిచ్చి చేసి గట్టి చేసిన తర్వాత ఈ కౌడంగ్ ఉంటుంది కదా, గోమయం తోటి ఇల్లుని అలికేవాళ్ళు. సో వాళ్ళు పొద్దున్న 4:30కి లేచి పని చేసుకున్నా కూడా అలసట వచ్చినప్పుడు ఏంటంటే నేల మీద పడుకునేవాళ్ళు. ఆ నేల మీద పడుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ గ్రౌండ్ అయిపోయి ఎర్త్‌తో, భూమితో అనుసంధానం చెంది మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని అంతా తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి భూమాత. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక 5-10 మినిట్స్ నిద్రపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత లేచి మళ్ళీ ఫ్రెష్గా వర్క్ చేసుకున్నారు. రాత్రి 8:30 వరకు కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా భూమితో అనుసంధానం చెందుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడెప్పుడు లేకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇళ్ళలో చెప్పులేసుకొని తిరగటము, తర్వాత టైల్స్ ఇలాంటివి ఉన్న ఇల్లే కాదు. ఆ చెప్పులేసుకొని తిరగటం వల్ల ఏంటంటే మనం భూమికి అనుసంధానం చెందకుండా దూరంగా ఉంటున్నాం. దానివల్ల మనకు సమస్యలు, తర్వాత గాలిలో తేలిపోయినట్టుగా మాట్లాడటము, డామినేట్ చేయటము, ఇలాంటివన్నీ ఈ సమస్యలన్నీ మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రకృతికి దూరం కావటం వల్ల. దీంట్లో మనం ఏం చేయాలంటే జ్ఞానముద్రలో కూర్చొని నేలపైన, ఆ తర్వాత ఈ మూలమంత్రం లం 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 అనేది మనం ఎప్పుడైతే రిపిటేటివ్గా మంత్రిస్తూ ఆ కింద మూలాధారం ఉన్న చక్రం అయితే 4 దళాల ఎరుపు రంగు చక్రము యాంటీ క్లాక్ వైజ్ గా రొటేట్ అవుతున్నట్టుగా మనం ఊహిస్తూ ఆ మూలమంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఏమంటే మార్నింగ్ అవర్స్ లో చేయాలి. చేస్తే మన మూలాధార చక్రము అన్బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ అయ్యి అప్పుడు మనకి సమస్యల నుంచి బయటకు వస్తా ఉన్నాడు. సో దీని ఎనర్జీ లెవెల్స్ వచ్చి శైశవాత్మ అంటే ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి 0 to 100 యూనిట్స్ ఉంటుంది. దీంట్లో ఈ శేషవాత్మక ఉండే వాళ్ళు అంటే స్ట్రీట్ ఫైటర్స్, దొంగలు, తర్వాత రౌడీలు, చైన్ స్నాచర్స్, వీళ్ళంతా అంటే వాళ్ళ అవసరాలకి అంటే ఒక జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలకి ఎదుటివాన్ని చంపేందుకు కూడా వాళ్ళు వెనకాడరు. అలాంటి వాళ్ళంతా సోల్ స్టాట్. దీన్ని శేషవాత్మ అంటారు, ఫ్యూటస్ ఆత్మ అని. సో ఈ ప్రవర్తన వాళ్ళందరూ దీనికి సంబంధించిన అంటే వాళ్ళకి త్రిగుణాల్లో మనకు ప్రథమ గుణం ఉంటుంది కదా, ఏంటంటే సార్ ఫోన్ కొంచెం కిందకి పెట్టుకోండి సార్, కనిపించట్లేదు మీరు. ఇప్పుడు కనిపిస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు త్రిగుణాల్లో మనకు ఏంటంటే ఈ లాక్కునే గుణం తామస గుణం అంటారు. ఇది తామస గుణంలో ఎప్పుడైతే ఆత్మ శేషవాత్మ స్థితిలో ఉన్నప్పుడు తామస గుణం ఉంటుంది. తామస గుణం ఉన్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళని చంపేసి ఒక జంతువులాగా కోతి ఎలా లాక్కొని తింటుందో ఆ విధంగా వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళ అవసరాల కోసం వస్తువులు లాక్కోవటము, వాళ్ళని చంపేయటము, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు ఈ తామస గుణం ఉన్నప్పుడు. అది చేసినప్పుడు దీన్ని శేషవాత్మ అంటారు. అలాంటి ఆత్మల రూపంలో ఉన్న వాళ్ళని వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే పట్టుబడి జైల్లో పెట్టి వాళ్ళని బాధించినప్పుడు, వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, మేము తప్పు చేస్తున్నాము, ఇలాంటి పనులు చేయకూడదు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి పత్రిజీ గారు ఏమనే వాళ్ళు నో కామెంట్స్ అన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఏవి కామెంట్స్ చేయకూడదు. మనం ఏం చేస్తాం, వాడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆ తర్వాత మనం ఆ కామెంట్స్ చేయటమే కాకుండా వెళ్ళి 10 మందికి చెప్తాము. ఈ ప్రాసెస్లో ఏంటంటే మన ఎనర్జీస్ మనం కోల్పోయి మన పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సమస్యలు మనం తెచ్చుకుంటాం. అందుకే నో కామెంట్స్ అని చెప్పడంలో ఉద్దేశము అదే అన్నట్టు. సో ఎప్పుడు కూడా మనం ఈ శేషవాత్మలో ఉండే వాళ్ళని వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు శేషవాత్మ అనే ఉద్దేశంతో మనం చెప్పాలి. సో దీనికి కావాల్సిన మనం తీసుకునే ఆహారం ఏంటంటే రెడ్ కలర్ ఉండేటి బీట్రూట్, తర్వాత ఫ్రూట్స్ దానిమ్మ, లిచి, ఇంకా ఈ ఎరుపు రంగు ఉండే ఫ్రూట్స్ కానీ ఎరుపు రంగు ఉండే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన ఈ కాల్షియం ప్లస్ రక్తహీనత నుంచి మనం కాపాడుతాయి అన్నట్టు. సో నువ్వులు, మిల్క్ ఇలాంటివన్నీ.
రాగి రాగి జావ తినటం, తర్వాత నువ్వులు నానబెట్టుకొని పాలు తీసుకొని తాగటము, మామూలుగా ఆవు పాలు, గేదె పాలు ఇలాంటివి తాగటం. ఆ! కాల్షియం ఏదైతే ఉంటుందో అలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి. కాల్షియం ప్లస్ ఐరన్ ఉన్న ఫుడ్. తీసుకున్నప్పుడు ఏందంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకపోవటము. రెండోదొచ్చేసి ఈ రక్తహీనత లేనప్పుడు ఏందంటే మనకు నొప్పులు గాని, ఆరోగ్యంగా ఉంటాంటాయి. అది మూలాధారం ఏందంటే మనకు ఫ్యూచర్ బేస్‌మెంట్ అదే కాబట్టి మనం ఎప్పుడు గూడా అది గనక మనం దానికి ఇంకెలాగైతే బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలి. దానికి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ తీసుకోవాలన్నట్టు. సో, ఇప్పుడు మనం ఏందంటే ఈ గార్డెన్స్‌కి వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే గార్డెనింగ్ అంటే మొక్కలతో అనుసంధానం చెందుతూ ఉంటాం. తులసి మొక్క గాని, లేకపోతే ఇంట్లో ఏదైతే వీలైతుందో అలాంటి మొక్కలను పెంచుకోవటం. లేకపోతే మన గుళ్ళోకెళ్ళినప్పుడు దేవతా వృక్షాలుంటాయి గదా! వేప, తర్వాత రావి, హ్మ్, తర్వాత మేడి చెట్టు, ఇలాంటి మామిడి, ఈ ఇలాంటి వృక్షాలతో అవేంటంటే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి మనం వాటితో అనుసంధానం చెందుతూ మనం అక్కడ టైం మనం అట్‌లీస్ట్ ఒక ఈ ఈ మన రావి చెట్టు, తర్వాత ఇవి మర్రి చెట్టు ఇలాంటి చెట్లున్నప్పుడు అక్కడికెళ్ళి మనం 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తూ వాటిని హగ్ చేసుకోవాలి. అంటే మనం శుద్ధిగా వెళ్లి వాటిని హగ్ చేసుకొని, చెప్పులొదిలేసి మన సమస్యలు గూడా వాడికి తెలుపుకోవచ్చు. ఇంకోటేంటంటే మనం బాగా ఏకాగ్రతతో విన్నప్పుడు అవి నీటిని ఎప్పుడైతే భూమి నుంచి తీసుకుంటారో ఆ సౌండ్ గూడా మీరు వినగలుగుతారన్నట్టు. సో, మీలో ఉన్న నిస్సత్వాన్ని, నెగెటివ్ ఎనర్జీస్ మొత్తం అవి తీసేసుకొని గ్రౌండ్ చేసి, మనకి ఈ శక్తిని సంపాదిస్తాయన్నట్టు. అందుకనే ఆహ్, ఆ యొక్క చెట్ల యొక్క ఆకుల్ని మనం టీ కలుపుకొని తాగటం, తర్వాత ఆ పళ్ళు రాగి పళ్ళు గాని, లేకపోతే ఈ మర్రి పళ్ళు ఇలాంటివి తిన్నప్పుడు ఆ చెట్టు ఎంత దృఢంగా ఉంటుందో, మనం కూడా అంత దృఢంగా ఉంటామన్నట్టు. కాబట్టి ఈ భూమితో అనుసంధానం చెందుతూ, తర్వాత పార్క్‌లోకెళ్ళినప్పుడు గ్రాస్ వాకింగ్ ఉంటది గదా! గ్రీన్ గ్రాస్ దానిపైన స్టెప్పులొదిలేసి బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. చేసినప్పుడు మనలో నెగెటివ్ ఎనర్జీ తీసుకొని అవి మనకి ఈ పాజిటివ్ ఎనర్జీనిస్తాయి. శక్తిని. అందుకే మనం ఎప్పుడైతే ఈ మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మీరు రావి చెట్టు దగ్గరికెళ్లి ప్రదక్షిణ చేయండి. వేప చెట్టుకి ప్రదక్షిణ చేయండి. ఇక్కడ కారణం ఏంటంటే మీరు అవి ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. ఇచ్చినప్పుడు మీరెప్పుడైతే ఒక 108 ప్రదక్షిణ చేసినప్పుడు మీలో ఎక్కువ ప్రాణశక్తిని గ్రహిస్తారు. అట్‌లీస్ట్ ఒక 10, 15 మినిట్స్ ఆ చెట్టుతో మీరు స్పెండ్ చేస్తారు గాబట్టి, ఆ ప్రాణశక్తిని గ్రహించి మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుందని. అలానే ఆవు దగ్గరికి వెళ్ళటము. ఆవు గూడా మన ఇండియన్ కౌ నాట్ హైబ్రిడ్ కాదు. ఇండియన్ కౌ స్వదేశీ కౌ తీసుకున్నప్పుడు అది గూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ తిరిగిస్తుంది. సో, మనం దానికి ఫీడ్ చేసినప్పుడు లేకపోతే దాని దగ్గరగా మనం టైమ్ స్పెండ్ 10, 15 మినిట్స్ స్పెండ్ చేస్తే మన ఆరోగ్యం అనేది మనకి యూజ్ అవుతుంటుంది. అలానే గోమయము, తర్వాత గోమూత్రము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ పంచగవ్యాలంటారు. ఈ పంచగవ్యాలను గూడా హోమాల్లో వాడతారు. దాన్ని కూడా మనం ఆహ్, స్వీకరించినప్పుడు మనలోని ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో, మన స్కెలిటల్ సిస్టము, వెన్నెముక, ఇవన్నీ కూడా మూలాధారంలో వస్తాయి. మనకు కావాల్సిన ఈ ముద్రలు కూడా జ్ఞాన ముద్ర, ఇంకోటొచ్చేసి ఈ సూర్య నమస్కారాలు చేసినప్పుడు అందులో 7 రకాలుగా మనకి ఈ వ్య మన యోగా ఆసనాలొస్తాయి. ఆ 7 ఆసనాలు కూడా మన 7 చక్రాలకు సంబంధించినయి. కాబట్టి ఈ పర్వతాసనం అంటే ఎప్పుడైతే మన కిందకి ఈ కాళ్ళు, చేతులు వంగి ఉంటాం గదా! దాన్ని పర్వతాసనం అంటారు. ఆ పర్వతాసనం గూడా మూలాధారానికి సంబంధించి. సో, ఈ ఈ అమ్మవారొచ్చేసి 5 తలలు 4 ఇది చుట్టూ తలలు, మధ్యలో ఒకటి మొత్తం 5 తలలతో ఉంటుంది. లమన బీజాక్షరము. దీనికి యాక్చువల్లీ మీకు షేర్ షేర్ చేయటం వీలు కావట్లేదు. లేకపోతే మీకు ఆ ఫిగర్స్ కూడా చూపెట్టేవాడిని ఇందులో. ఎలా ఉంటుందనేది. సో, ఏనుగొచ్చేసి వినాయకుడు మనకు మూలాధారకి.
మనం హీలింగ్ చేసుకుని ఇందాక మీతో చెప్పినట్టు లమ్మన బీజాక్షరాన్ని ఉచ్చరిస్తుంది. పద్మాసనంలో కింద కూర్చొని చేయాలి. వీరభద్రాసనం కూడా ఇందులోనే వస్తుంది. పర్వతాసనం, మాలాసనం. మాలాసనం అంటే మనం టాయిలెట్స్ కిందప్పుడు ఎలా కూర్చుంటామో ఆ విధంగా కూర్చొని చేతులు ఇలా పెట్టుకోవాలి. తర్వాత మీకు ఇది వచ్చేసి జ్ఞానముద్ర. జ్ఞానముద్ర పాటించినప్పుడు కూడా మన మూలాధార యాక్టివేట్ అవుతుంది. ఒక 20 minutes అలా చేయాలి. మోక్షపురులు వచ్చేసి మనకు సప్త మోక్షపురులు ఉన్నాయి. అందులో హరిద్వార్ వచ్చేసి మూలాధారానికి సంబంధించింది. తర్వాత కాట్మండ్లో గుయ్యమాత దేవాలయం ఉంది. అది కూడా మీకు అది అమ్మవారి యొక్క మలద్వారం పడిన చోటు. సో అందుకని అక్కడ అమ్మవారి రూపం కూడా మీకు మధ్యలో కలశం ఉండి చుట్టూ 4 పద్మాలు ఉంటాయి. సో గుయ్యమాతకి. సో దాన్ని చూస్తేనే మనకి అంటే మనకు చక్రాలతో టచ్ ఉంటే వెంటనే అర్థమైపోతుంది. ఈమె గుయ్యమాత అంటే మలద్వారం దగ్గర మనకు ఉండేది మూలాధార చక్రం కదా. మూలాధార చక్రం 4 పద్మాలతో ఉంటుంది కదా. సో అక్కడ కూడా అది అలానే ఉంటుంది అమ్మవారు. సో హరిద్వార్ వచ్చేసి మనకి మోక్షపురులలో వస్తుంటుంది. సో ఈ చక్రం నేను నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి సార్. ఇంకా 40 minutes టైం ఉంది సార్. 20 minutes ఉంది సార్. ఓకే. స్వాధిష్టాన చక్రంలో ముందు స్వాధిష్టాన చక్రంలో స్వాధిష్టాన అంబుజాగత చతుర్రక్త మనోహిని శూలదారుఢ్య సంపన్న పీతవర్ణ తిగర్విత. అంటే స్వాధిష్టానంలో స్వాధిష్టాన చక్రంలో కాకినీ దేవత అనే రూపంలో ఉంటుంది ఆమె. చతుర్రక్త మనోహరాయ అంటే 4 ముఖాలతో మనోజ్ఞంగా ఉంటుంది. శూలాజాయుధ సంపన్నాయ అంటే శూలాజ ఆయుధాలను 4 చేతులతో ధరించి ఉంటుంది. పీతవర్ణాయ నమః అంటే పసుపొచ్చిని బంగారపు రంగుతో ప్రకాశిస్తుంది అన్నట్టు. సో అందంగా ఉంటుంది కాబట్టి కొంచెం గంభీరంగా అతి గర్వితాయ నమః అంటే గర్వాతిశయం గల దేవతలాగా ఉంటాయి. స్వాధిష్టానం నందు ఉన్న కాకిని యోగిని మిక్కిలి సౌందర్యంతోనూ సకల ఐశ్వర్యాలతోనూ ఉన్నందున కొంచెం అతిశయించిన గర్వంతో ఉంటుందంట. మేధోనిష్ట మధుప్రీతి బంధున్యాది సమన్వితం దర్జాన్న శక్త హృదయ కాకిని రూపధారిణి. అంటే మేధోనిష్ట అంటే మేధస్సులో కొవ్వు ఉంటుంది కదా, ఆమె దానికి అధిదేవత. మధుప్రీత అంటే మధు అంటే తేనె అంటే ఆమెకు చాలా ఇష్టం. బంధిన్యాది సమన్విత అంటే 6 దేవతలతో పరివేష్టించబడి ఉంటుంది. స్వాధిష్టానంలో మనకు ఉండే పద్మాలు ఏంటి 6 దళాలు ఉన్న పద్మం మనకు స్వాధిష్టానంలో ఉండేది. స్వాధిష్టానం మంది పద్మమునకు 6 దళాలు ఉంటాయి కాబట్టి ఆ చక్రాధిష్టాన దేవత అయిన కాకిని యోగిని 6 ఆమె తోటి శక్తులతో పర్యవేక్షించబడి ఉంటుంది. దర్జన్న శక్త ప్రియ హృదయాయనం అంటే మనం పెరుగన్నము ఏం చేస్తాం, దర్జనము ఆమెకి ప్రీతి. అంటే అప్పుడు మనం ఈ రాత్రులు ఇలాంటి టైంలో ఏం చేస్తాం, పెరుగన్నం ఆమెకి ప్రసాదంగా పెడతాం పూజ చేసిన తర్వాత. పెరుగు అంటే ఏంటి, మనకి కాల్షియమే కదా. ఆ కాల్షియం ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మనకు ఆ ఎముకలకు పటుత్వం అనేది వస్తుంటుంది. సో లొకేషన్ వచ్చేసి మనకు నాభిస్థానానికి ఒక 2 ఇంచుల కింద పబ్లిక్ హెయిర్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో ఈ స్వాధిష్టాన చక్రం ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే క్రియేషన్, తర్వాత ఎక్స్క్రీషన్. అంటే జననేంద్రియాల ద్వారా మనం పునరుత్పత్తి చేస్తాం అన్నట్టు, బ్రహ్మ చేసినట్టుగా. ఆ తర్వాత ఈ ఎక్స్క్రీషన్ అంటే యూరినరీ సిస్టము, అంటే మలద్వారము ఇలాంటివన్నీ, మలము అలాంటివన్నీ బయటికి వ్యర్థాలను పంపించే జననేంద్రియాలు, గాల్ బ్లాడర్స్, తర్వాత గాల్ బ్లాడర్ కాదు, గర్భాశయము,
ఇలాంటివన్నీ ఈ మొత్తం దీంట్లో స్వాధిష్టాన చక్రం వమ్ అనేది బీజాక్షరము ఆరుదాలు ఉంటుంది. సో మన సైంటిఫిక్ గా మనం ఇప్పుడు దీన్ని చూద్దాం. మనకు మూలంగా చెప్పింది ఇది 2 కంపేర్ చేద్దాం. ఇందులో ఏంటంటే మనకి ఈ బేసిక్ ఏంటంటే వాటర్ ఈజ్ ఎలిమెంట్. తర్వాత ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువగా ఈ స్వాధిష్టాన చక్రం అన్నట్టు కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆ కోరికల వల్ల ఏంటి కోరికలు ఎప్పుడైతే మనకు తీరలేదనుకోండి కోపం వస్తుంది అన్నట్టు. ఎమోషన్స్ ఎక్కువ కంపారిజన్ వేరే వాళ్ళతో కంపేర్ చేసి మనకు అవసరం లేని వాటి మీద మనం ఫోకస్ చేయటము. సో ఈ విధంగా కోరికలతో మన అస్తవ్యస్తం అవుతుంది జీవితాన్ని. ఇప్పుడు అంటే బొడ్డుకి కింద అసోసియేట్ విత్ ఎలిమెంట్ వాటర్ రిలేట్ అంటే ఎమోషన్స్, తర్వాత ఈ సెక్సువాలిటీ, ఈ దీనికి సంబంధించిన ఇవన్నీ జెనెటికల్ సంబంధించిన స్వాధిష్టాన చక్రం. ఫీలింగ్స్, కోరికలు, డిజైర్స్, తర్వాత సెన్సిటివిటీ, సెన్సేషన్స్, తర్వాత మన మూమెంట్, ఇవన్నీ కూడా ఈ స్వాధిష్టాన చక్రానికి సంబంధించినవి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ వాటర్ ఎలిమెంట్ కాబట్టి బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనం అందరితో కలిసిపోవటము, అంటే వాటర్ నీళ్ళు మన దేంట్లో పోసినా కూడా ఆ షేప్ లో ఎలా వస్తుందో ఆ విధంగా మనం అందరితో కలుపుకోలుగా ఉండగలుగుతాం అన్నట్టు. తర్వాత అందరి మీద ప్రేమతో, దయతోటి మన ఫీలింగ్స్ ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయటము, తర్వాత జనేంద్రియాలకు సంబంధించిన కోరికల్ని ఫుల్ఫిల్మెంట్ చేయటం, మార్పును కూడా కోరుకోవటం, యాక్సెప్ట్ చేయటం మార్పులు. ఎమోషనల్ బ్యాలెన్స్ గా ఉండటం, మనం అది స్వాధిష్టాన చక్రం యాక్టివ్ గా ఉన్నప్పుడు, బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్, తర్వాత సెక్సువల్ కూడా బ్యాలెన్స్ ఉంటాం. దీన్ని భక్తి యోగాలు వచ్చింది. ఇది సెన్సరీ ఫంక్షన్ వచ్చేసి ఇది నోరు కూడా 2 పనులు చేస్తాయి. ఒకటి రుచి చూడటం, రెండోది వాగటం. కాబట్టి ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ తప్పిపోయింది అనుకోండి, అంటే అతివాగుడు, తర్వాత ఎదుటి వాళ్ళని ఇరిటేట్ చేసి తిట్టటము, ఆ తర్వాత రుచికి లోనయ్యి తినకూడని తినటము, మనిషి ఆరోగ్యానికి సరిపడని వాటిని కూడా నాన్ వెజ్ అలాంటివి కూడా తినటము, తర్వాత తాగటము, ఇలాంటి పనులన్నీ చేస్తాం. తాగుబోతులు వీళ్ళంతా ఈ చక్ర ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది అన్నట్టు. దీని ఎలిమెంట్ వచ్చేసి నీరు. ఇది బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు పక్కకు తిరిగి 8 to 10 hours వరకు పడుకోగలుగుతారు. దీన్ని ఓవరీస్, తర్వాత టెస్టికల్స్, ఇవన్నీ పురుషుల్లో టెస్టికల్స్, ఓవరీస్, గర్భాశయాలన్నీ, తర్వాత రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మొత్తం ఇందులోనే వస్తాయి అన్నట్టు. దీని బాడీ పార్ట్స్ వచ్చేసి సెక్సువల్ ఆర్గన్స్, బ్లాడర్, గర్భాశయము, యూరినరీ బ్లాడర్. లొకేషన్ is upper part of sanctum, upper limit of మన నాభికి 2-3 అంగుళాల వేళ్ళ కింద ఉంటుంది అన్నట్టు. దీన్ని ఎలిగేటర్ అంటారు. ఎలిగేటర్ అంటే ఫిష్, అది ఫిష్ తోక ఉన్న మసిల్ని దీని యొక్క ప్రతిరూపం. డిస్ఫంక్షన్ అయినప్పుడు ఏంటంటే నపుంసకత్వము, తర్వాత ఫిజిలిటీ అంటే మీకు మొండిగా ఉండటం, లోవర్ బ్యాక్ పెయిన్ రావటము. ఎమోషనల్ డిస్ఫంక్షన్ వచ్చేసి అన్బ్యాలెన్స్ సెక్స్ డ్రైవ్, ఫీలింగ్ ఆఫ్ ఐసోలేషన్, దెన్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. అంటే వాళ్ళ ఈ ఏదైతే కోపాలు, తాపాలు అంటే అవి అన్కంట్రోల్ గా ఉంటారు. తర్వాత టూ మచ్ ఆఫ్ సెక్స్‌కి బానిసలు కావటము, తాగుబోతులు కావటము, ఇలాంటివన్నీ ఎమోషనల్ డిస్‌ఫంక్షన్ అయినప్పుడు.
సో మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సోషల్ కండిషన్ అందరితో సక్రమంగా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు అది మనం దానికి ప్రయత్నించాలి. మన సంతోషాలను అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడు కానీ ఆర్టిస్టిక్గా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, సంగీతాలు నేర్చుకోవటము, లేకపోతే బొమ్మలు వేయటం ఇలాంటివన్నీ. ఒకవేళ ఇది ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు అండి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డిప్రెషన్లో వెళ్ళిపోయి మనం ఎందుకు పనికిరాము అనే ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఎదుటి వాళ్ళని ద్వేషించటము, వాళ్ళని వాళ్ళు ద్వేషించుకోవటం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవటం, ఎప్పుడు నెగటివ్ థాట్స్తో ఉంటాము. జరిగిపోయిన సంఘటనల్ని వాటిని ఎప్పుడు వాళ్ళు గుర్తుంచుకుంటారు అన్నట్టు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రకమైన పిచ్చి వాళ్ళుగా ప్రవర్తిస్తారు అన్నట్టు. వాళ్ళని మనం కంట్రోల్ చేసుకోలేము. వాళ్ళు కంట్రోల్ చేసుకోరు. మనం చెప్పిన మాట కూడా వినరు. ఎప్పుడు కూడా వాళ్ళు డబ్బు అంటే వాళ్ళకి ఎప్పుడు పట్టుదల ఉంటుంది, కన్సర్న్ ఎప్పుడు. మనం వాటర్ ఎలిమెంట్ కాబట్టి ఒదిగే తత్వం అనేది మనలో పెంచుకోవాలి. ఇది బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనతో ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళు, అంటే మనతో కలిసిపోతారు. నెమ్మదిగా సాఫ్ట్గా మృదుత్వంగా మాట్లాడతారు. టూ మచ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యానటిస్ట్, సెక్సువల్లీ కూడా అడిక్టివ్గా ఉంటారు. తర్వాత తాగటం ఇలాంటి అలవాట్లు అది ఎక్కువ యాక్టివ్. ఇప్పుడు బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మొండిగా ఉంటాం, ఎవరితో కలగకపోవటం, గిల్టీగా ఫీల్ కావటము. బ్యాలెన్స్గా అంటే బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద నమ్మకం ఉంటాం, చక్కగా మాట్లాడటం, వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపెట్టుకోవటము, క్రియేటివిటీ ఉంటాము. సో దీన్ని మనం ఎప్పుడు కూడా మన అదుపులో ఉంచుకోవాలన్నప్పుడు ఎప్పుడు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం అనేది మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు ఈ స్వాధిష్టాన చక్రం అనేది యాక్టివ్గా ఉంటుంది. సో దీనికి కూడా మనం యాక్టివేట్ చేసేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. అది ఇప్పుడు అది సాయంత్రం పూట చేయాలి, మార్నింగ్ టైం కాదు. ఈ వమ్ అనే అక్షరాన్ని మనం మంత్రించుకుంటూ ఈ ఆరుదళాల పద్మం స్వాధిష్టాన చక్రంలో ఎక్కడైతే ఉందో ఆరెంజ్ కలర్లో ఉండి క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ ఆ వమ్ అనే బీజాక్షరాన్ని పలకాలి. అది మార్నింగ్ టైం కాదు, ఈవినింగ్ టైంలో. స్వాధిష్టాన చక్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని మనకు జనరల్గా ఏంటి ఇక్కడ జెనెటికల్ ఆర్గన్స్ కదా, జెనెటిక్ ఆర్గన్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏంటి? యూరినరీ ఇన్ఫెక్షన్స్, పీరియడ్స్ ప్రాబ్లము, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, తర్వాత పీరియడ్స్ టైంలో పెయిన్ రావటము, తర్వాత ఈ గర్భాశయంలో సిస్ట్, ఫైబ్రాయిడ్ ఇలాంటివి రావటం, ఇవన్నీ వచ్చే అంటే జెనెటికల్ సంబంధించిన ఏదైతే డిసీజెస్ ఉంటాయో అవన్నీ ఇందులో వస్తాయి అన్నట్టు. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కావటం, ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నట్టు. కాబట్టి దానికి ఎందుకంటే మనం నీటికి దూరంగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం నీటికి అనుసంధానం చెందుతాం అంటే కావాల్సిన నీరు తీసుకోవటము, తర్వాత నీటికి సంబంధించిన పనులు అంటే లేడీస్ అయితే ఇంట్లో వంట పని అవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీటితో అనుసంధానం చెందుతారు. అలానే జెంట్స్ ముందేంటంటే వాళ్ళు అక్కడ పొలాలకు వెళ్ళి పని చేసుకునే వాళ్ళు కాబట్టి అప్పుడు కూడా పొలాలకు నీళ్లు పెట్టము, తర్వాత వాళ్ళు అలసట చెందినప్పుడు అలానే నేల మీద పడుకుంటారు. అక్కడ నేల మీద పడుకొని అక్కడ నీరు తాగి తర్వాత ఏం చేస్తారంటే
మొక్కలతో అనుసంధానం చెందుతూ ఆరోగ్యకరమైన ఆ, మనకు అక్కడ ఆ, బెండకాయలు కానీ లేకపోతే అయితే దోసకాయలు ఇలాంటి కూరగాయలు అయితే పండిస్తారో వాటిని తీసుకొని తింటారు అక్కడ. అది తిన్నప్పుడు అది అమృతాహారం లాగా వాళ్ళకి పనిచేస్తుంది. ఫ్రూట్స్ తిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రకృతికి అనుసంధానంగా ఉంటారు కాబట్టి స్వాదిష్టాన చక్రం అంటే ఎమోషన్స్ అవన్నీ అనేది వాళ్ళ కంట్రోల్గా ఉంటాయి. అంటే మన ఆ, పూర్వీకులు 2-3 జనరేషన్స్ ముందు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటివన్నీ పాటించేవాళ్ళు. లేడీస్ కూడా ఇంట్లో పనులు చేసుకోవటం, భూమితో, నీటితో, తర్వాత వంట పనులు చేసినప్పుడు అగ్నితో అనుసంధానం చేశాను. అక్కడ కూడా పొలాల్లో పనిచేసి రాత్రిపూట వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు, మంట వేసుకుంటారు, మంట కాచుకొని ఇక్కడ కూడా అగ్నితో అనుసంధానం చెందుతుంది. ఈ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ 3 చక్రాస్ ప్లస్ ఇంకోటి 4th చక్ర అనాథ చక్రం కూడా ఈ పనులు చేసి ఓపెన్ గా అంటే గ్రీనరీకి వాళ్ళు అనుసంధానం చెందుతూ ఆ ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అనాథ చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే ఫస్ట్ 4 చక్రాస్ వాళ్ళకి యాక్టివేషన్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఈ మూడింటిని అయితే ఎవరైతే వదులుకుంటారో వాళ్ళు దైవానికి దగ్గరలో ఉంటారు అన్నట్టు. సో కాబట్టి మన పూర్వీకులంతా ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటంటే హార్ట్ అంటే ఈ సమస్యలు కూడా రాలేదు కదా. హృదయ సమస్యలు, తర్వాత శ్వాస ప్రాబ్లమ్స్ ఇలాంటి రాకుండా ఉండాలంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రకృతితో అనుసంధానం చేస్తూ ఆ ప్రకృతికి అనుగుణంగా వాళ్ళు ఆ, భోజనం కూడా అలాంటివి తీసుకోవటం వల్ల వాళ్ళు ఎప్పుడు స్వాదిష్టాన చక్రం ఫస్ట్ 3 చక్రాస్ యాక్టివేట్ అయ్యి వాళ్ళ దీనికి ఈ పాదహస్తాసనం వచ్చేసి సూర్య నమస్కారంలో రెండో పొజిషన్ ఇది. ఇందులో ఆ, యోగాసనంలో తర్వాత దేవాసన, ఆ తర్వాత ఇది వచ్చేసి ముద్ర. కనిపిస్తుందండి? కనిపిస్తుందా ముద్ర? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. అదే లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, తర్వాత తంబు ఈ మూడు కలిపి మనం పట్టుకొని ఈ రెండు ఏదైతే మధ్య ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉందో దాన్ని పైకి పెట్టి ఈ ముద్రను పాటించినప్పుడు ఒక 10-20 మినిట్స్ పాటించాలి. పాటిస్తే మనకు ఇంబ్యాలెన్స్ అన్ని పోతాయి. రిప్రొడక్టివ్ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయ్యి గర్భాశయ సమస్యలు ఇలాంటివన్నీ, నపుంసకత్వం అన్ని పోతాయి అన్నట్టు. దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే పద్మాసనంలో కూర్చొని ఆ ముద్ర చేసుకోవాలి. ఇది 6 చక్రాల ఆరెంజ్ కలర్ ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, తర్వాత బత్తాయిలు, నెక్స్ట్ సంత్రాలు, కమలాలు ఉంటాయి కదా, ఇలాంటి ఫ్రూట్స్, తర్వాత పపాయ ఏదైతే పులుపు సంబంధించిన వస్తువులు తిన్నప్పుడు ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ అనేది కంట్రోల్ అవుతాయి. దానివల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత కూరగాయలు కూడా ఎల్లో కలర్ అంటే దోసకాయలు అలాంటి పులుపు వండేటి అన్ని తినాలన్నట్టు. తిన్నప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యి ఈ సంబంధించిన అన్ని బ్యాలెన్స్ అవుతాయి అన్నట్టు. బొమ్మని బీజాక్షరం కాబట్టి దీని గాడెసెస్. ఫుడ్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్, లెమన్, సిట్రస్, వెజిటేబుల్స్ లైక్ పంకిన్ గుమ్మడికాయ, తర్వాత రాడిష్ అంటే ముల్లంగి, గ్రీన్ లీవ్స్, కారియన్ అంటే కొత్తిమీర, పుదీనా, కరేపత్తా, కరేపాకు, తర్వాత దోసకాయలు, కుకుంబర్ అంటే 2 రకాల అన్ని రకాల దోసకాయలు అన్నట్టు, కీరకాయ అలాంటివి కూడా. ఇవి ఏంటంటే మనకు ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలంటే మన శరీరం క్లీన్గా ఉండాలండి. ఆ క్లీన్గా ఏంటంటే ఇప్పుడు సొరకాయ జ్యూసు, తర్వాత గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసు, తర్వాత కీరకాయ, కీర దోసకాయ జ్యూస్ ఇలాంటి వారానికి ఒకసారి మార్చి మార్చి మనం తాగుతూ, తర్వాత బీట్రూట్, ఆ, తర్వాత క్యారెట్, కరివేపాకు అందులో వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ జ్యూస్ తాగినప్పుడు కూడా మనకి సిస్టమ్ కిడ్నీస్ అన్ని క్లీన్గా ఉంటాయి. కాకుండా ఈ అరటికాయ దూట ఉంటుంది కదా, దాన్ని కూడా మనం జ్యూస్ లాగా చేసుకొని తాగామనుకోండి
అప్పుడు కిడ్నీ క్లీన్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇవి కిడ్నీ క్లీన్ ఉన్నప్పుడు మనకు షుగర్ అలాంటివి కూడా ఎఫెక్ట్ కాకుండా, స్టోన్స్ ఫామ్ కాకుండా, తర్వాత గర్భాశయంలో సిస్ట్ ఇలాంటివి రాకుండా, పీరియడ్స్ సక్రమంగా ఉండి, రక్తహీనత లేకుండా, ఇవన్నీ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు జెనెటికల్ ఆర్గన్స్ అన్నీ హెల్దీగా ఉంటాయి. హెల్దీగా ఉండి అన్ని బ్యాలెన్స్గా ఉండి దాని ద్వారా మనకు ఏ గర్భాశయ సమస్యలు కానీ ఇలాంటివి లేకుండా టైం ప్రకారం అంటే మనకు అనుకున్న టైంలో పిల్లలు పుట్టాము, మనం కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం అనేది ఈ తీసుకున్న ఫుడ్స్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడైతే మన జెనెటిక్ ఆర్గన్స్ కావాల్సిన, ఇంకోటి ఏంటంటే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, కిష్మిస్ అంటాం కదా, అది కూడా తినాలి. ఇంకోటి ఏంటంటే డేట్స్ తినాలి. తర్వాత బాదం నానబెట్టుకొని అవి కూడా తినాలి. అప్పుడు తిన్నప్పుడు ఏమవుతుందంటే మీలో ఉండే ఈ స్కిన్ టోనింగ్, అంటే స్కిన్లో గ్లో వస్తుంది బాదం ద్వారా. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాంటి, తర్వాత అనవసరమైన ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి అన్నట్టు. దీనికి కావాల్సిన, సిన్స్ ఇది వాటర్ ఎలిమెంట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే మన వాటర్తో అనుసంధానం చేయాలంటే స్విమ్మింగ్ చేయటం. స్విమ్మింగ్ చేయనప్పుడు మన ఇంట్లో కొంచెం గోరువెచ్చటి నీరు టబ్లో తీసుకొని కుర్చీలో కూర్చొని దాంట్లో ఉప్పు సాల్ట్ వేసి కాళ్ళు అద్దెలో పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా మనం కనుక ఉన్నప్పుడు ఆ చికాకు సమస్యలు, మన నెగటివిటీ అనేది శరీరంలో నుంచి అది తొలగించబడుతుంది. ఆ తొలగించడం వల్ల మనకు ఆ నెగటివిటీ అనేది పోవటం వల్ల మనకు ఎమోషన్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. సో బ్యాలెన్స్ అయిపోతాయి అన్నట్టు. దీన్ని ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి 101 to 200 యూనిట్స్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ గ్రూప్ లీడర్స్, తర్వాత ఈ వీళ్ళు అంటే ఫైటింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఆధిపతుల్లాగా అంటే గ్రూప్ మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళు పొలిటీషియన్స్, ఈ కేటగిరీ అంతా ఇందులోనే ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఏంటంటే వోకల్లీ ఫైటింగ్ చేసి, ఫిజికల్ కాకుండా ఓరిని ఓరు దూషించుకోవటం, తిట్టుకోవటం నోటి ద్వారా చేస్తారు అన్నట్టు. చేసే వాళ్ళంతా ఇందులోనే వస్తారు. సో దీని సోల్ స్టేటస్ చైల్డ్ సోల్ అంటారు, బాలాత్మ అంటారు. సో ఇక్కడ కూడా మీకు ఆ తామస గుణమే ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇండివిజువల్గా చేసేవాళ్ళు, ఇందులో వచ్చేసి గ్రూప్ కోసం ఎదుటి వాళ్ళని, ఒక పార్టీ వాళ్ళు ఎదుటి వాళ్ళని కొట్టడం, చేయటం, ఇలాంటివన్నీ చంపేయటం అని చేస్తుంటారు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఎదుటి వాళ్ళని బలి చేస్తారంట ఈ తామస గుణం వల్ల. సో ఈ బాలాత్మగా ఉన్నప్పుడు వాళ్ళు అలా ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ ఎదుటి వాళ్ళని గుర్తింపు కోసము ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ ఏంటంటే మొదట్లో మన శేషాత్మగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పుల వల్ల భయం కలిగి అక్కడ గుళ్ళలో చెప్పినప్పుడు పూజలు చేయటం, భయంతో పూజ చేస్తారంటే. ఇక్కడ వచ్చేసి స్తోత్రపారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వాధిష్టాన చక్రంలో ఉన్నట్టు. మన కోపతాపాలు వచ్చినప్పుడు, ఈగోయిజం ఉన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పడిపోయి ఈ స్వాధిష్టాన చక్ర స్టేటస్కి వస్తారు. ఈ స్వాధిష్టాన చక్రానికి కంచిపురం కామాక్షి దేవి కోరికలకి. తర్వాత మీకు అస్సాంలోని కామాఖ్యాదేవి కూడా ఈ శక్తిపీఠం, కాకిని దేవత ఈమె. 4 తలలు ఉంటాయి. బొమ్మ అనేది బీజాక్షరం, ఆరెంజ్ కలర్. మసలి వచ్చేసి ఏదో చేప తొక్కుతూ ఉండే మసలి వచ్చేసి దీనికి ప్రతిరూపం. సో బ్రహ్మ కూడా అది దేవతగా తీసుకుంటారు. సో మోక్షపురి వచ్చేసి కాంచీపురం, శక్తిపీఠం వచ్చేసి కామాక్షిదేవి. సో ఇందులో మీకు కంపారిజన్ మనకు సైన్స్ పరంగా ఉన్న, తర్వాత మూలంలో లలితలో ఉన్నది రెండు ఒకటిగానే ఉన్నాయి, కానీ మీరు అర్థమై ఉంటుంది మీకు. సో కాబట్టి మీరు ఆ లలితలో మీ దాంట్లో ఎంత సైన్స్ ఉన్నది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. నాకు ఏంటంటే అమ్మవారు అనుభూతి కలిగించింది నాకు కాశీలో ఉన్నప్పుడు. అనుభూతిని ఇవ్వంటే ఇచ్చారు. ఆ తర్వాత ఏంటంటే
ఈ లలిత అందరు చదువుతారు కదా, దాని యొక్క అర్థం కనుక వాళ్ళకి సైన్స్ పరంగా తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా అనుభూతితోటి, ఇందులో లేడీస్ ఏంటంటే ఇచ్చేతత్వంతో ఉంటారు ఎప్పుడు కూడా. దానిలో ఈర్ష్యాశ ద్వేషాలు వదిలేసినప్పుడు వాళ్ళు ధ్యాన స్థితికి వచ్చేస్తారు. అందుకే మనం పిఎస్ఏ మూమెంట్ లో 80% ఆఫ్ ది లేడీస్ ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 350 జన్మలు క్రాస్ అయ్యి ధ్యాన పరిచయం అవుతుంది. సో అదే మీకు జెంట్స్ లో ఓన్లీ 20% కారణం ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. లేడీస్ ఏదైనా చెప్తున్నారనుకోండి, చెప్పినప్పుడు జెంట్స్ యాక్సెప్ట్ చేయరు. నువ్వేంటి నాకు చెప్పేది అనేది గర్వం, అంటే ఈగోయిజం ఎక్కడైతే ఉంటుందో, ఈగోయిజం వల్ల ఏంటంటే, ఈగోయిజం ఉండేది ఎక్కడ మనకు స్వాధిష్టాన చక్రంలో. అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ 200 పడిపోతారు ఆ ప్రవర్తన వల్ల. ఎనర్జీ లెవెల్స్ లోయర్ 200 పడిపోయినప్పుడు ఎప్పుడు కూడా పోయి మీ లేడీస్ వచ్చేసి 350 to 400 ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అందుకనే మీరు ఓపెన్నెస్ అనేది ఉండి కృష్ణతత్వం ఇచ్చేతత్వం అన్నట్టు, అన్ని మమాత్మ సర్వభూతాన్ని అంటారు. అంటే మీలో ఉన్న ఆత్మ ప్రతి జీవిలో కూడా ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి అనే ఉద్దేశంతో మీ ప్రవర్తన చూస్తూ ఏం చేస్తారో అందరికీ ఇవ్వటం అనేది మీకు బేసికల్గా కండిషన్ లేకుండా అన్కండిషనల్గా. ఇప్పుడు భర్త పిల్లలు కానీ ఆకలి అనుకోండి, నాకు ఈ పని చేస్తే నీకు చేస్తానే తత్వం ఉండదు కదా. ముందు వాళ్ళకి ఆకలి తీరుస్తారు, తర్వాత మీకు కావాల్సిన పని చెప్తారు. అంతేగాని మీరు ఆ పని చేస్తే నేను పెడతానే తత్వం ఉండదు కదా. సో అది పురుషుడికైతే అహంకారం ఉంటుంది, కండిషన్స్ అన్ని పెడతారు. సో అందుకని ఎప్పుడు కానీ స్త్రీలు ఎనర్జీ పరంగా అంటే జన్మలు ఎక్కువ తీసుకుంటున్నారు. వీళ్ళు పురుషులు ఏంటంటే 200 జన్మల్లోపే ఉంటారు. స్త్రీలు వచ్చేసి 350, 400 జన్మ ఎత్తడం వల్ల ఆత్మ అనేది మీకు అక్కడ యవనాత్మ నుంచి ప్రౌఢాత్మకు వస్తారు. ఆ ప్రౌఢాత్మకు వచ్చినప్పుడు మీ ఆ మ్యాచ్యూరిటీ అనేది ఇప్పుడు డివినిటీ సైడ్ ఉంటుంది స్త్రీలలో. పురుషుల్లో వచ్చేసి రాక్షస అంటే అర్షడ్ వర్గాలు అనేది ఎప్పుడు ఉంటాయి. సో ఎప్పుడైతే పురుషులు కూడా 20% వచ్చిన వాళ్ళంటే అక్కడ ఇవన్నీ వదులుకొని ఆ స్టేజ్కి వచ్చారంటే, ఆ స్త్రీతత్వం ఏదైతే ఉందో అలాంటి డివినిటీ అనేది వీళ్ళలో వచ్చినప్పుడే వాళ్ళు ఈ మనకి 20% ఆఫ్ ద పీపుల్ దాంట్లో మనకు పార్టిసిపేట్ చేస్తూ అవుతున్నారు. సో ఈ సీక్రెట్ అనేది ఈ కారణం ఇది. సో మనకు స్వాధిష్టాన చక్రం గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, మనకు ఎలాంటి దీనికి హెల్త్ అనారోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఏం చేయాలనేది ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు టైం ఉంటే.